బంగారం అక్రమంగా రవాణా చేసేటోళ్లను ఎన్ని మల్కలు పట్టుకున్నా తీరు ప్లాన్లతోటి స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారోలా. ఆఖరుకు కడుపు లోపట పెద్ద పేగుల దాచి కూడా దేశాలు దాటిస్తున్నారు దొంగమాలను. అట్లనే లిక్కర్ను అక్రమంగా రవాణా చేసేటోళ్ళు సుతాం తెలివి మీరుతున్నారోలా. ఇప్పుడు అట్లని కడుపుల దాచి పెట్టుకొని పోతున్నారు అనుకునేరు లే. పుష్ప సినిమాల పుష్పరాజ్ లెవెల్ల ప్లాన్ లేచిండ్రు. పుష్పరాజ్ లెవెల్లో స్మగ్లింగ్ అన్నారు. ఈడ చూస్తుంటేనేమో ట్రాలీ ఆటో మొత్తం ఖాళీ ఉన్నది అని అనుకుంటారు కదా. జర ఆగుర్రి, ఆబ్కారీ పోలీస్ సార్లు తీగలాగితే డొంకెట్లా కదులుతుందో చూద్దురు గాని. సార్లు, అక్రమంగా కొంటబోతున్న లిక్కర్ కీసలను ఎక్కడ దాచిరో చూపెట్టురిగా. అబ్బర బిడ్డ, ఇలా తెలుగులా మనువాడ చూస్తున్నారులా. ట్రయల్ అంతా ఖాళీగానే ఉన్నది కదా అని అనుకుంటే ఎవ్వలకు అనుమానం రాకుండా లోపల సీక్రెట్ అర్ర తయారు చేసి ఆ అర్రలో పెట్టి కొంటబోతున్నారు. వీళ్ళ తెలుగుల్లా మన్ను. పుష్పరాజ్కే స్మగ్లింగ్ నేర్పేటట్టున్నారు కదా. ఆబ్కారీ పోలీసుల కళ్ళు కప్పి స్మగ్లింగ్ చేసేటందుకు వాళ్లకు అనుకూలంగా ఆటో ట్రాలీనే డిజైన్ చేసిర్రంటే చూడురి ఎట్లున్నదో కథ. మొత్తం 70 కాటన్ పెట్టెలు వెళ్ళినాయట్టుల్లా లోపలికెళ్ళి. మహారాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలలో అగ్గువకు దొరికే ఈ లిక్కర్ కీసలను ఆంచెలు పట్టుకొచ్చి తెలంగాణలో పిరంగా అమ్ముకుంటున్నారట. మరిగా మెట్పల్లి ఎక్సైజ్ పోలీసుల షెవుల ఈ ముచ్చట ఎవలూదిర్రో గాని పక్కా సమాచారంతో వచ్చి 7 లక్షల విలువ చేసే దొంగ మందును స్మగ్లింగ్ చేస్తున్న 3 బద్మాషిగాలను పట్టుకున్నారు. కదలాపూర్ మండలం తాన్రియాల శివార్ కాడ అయిందుల్లా ఇట్లా. గంభీర్పూర్ వట్కపోతుండగా దొరకబట్టి అరుచుకున్నారు ఆప్కారోళ్ళు. మహారాష్ట్రలో కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్ అసొంటి జాగలల్లా ఈ లిక్కర్ విలువ 3 లక్షల లోపట్నే ఉంటదటల్లా. అది మన తెలంగాణలో అయితే 7 లక్షల వరకు అమ్ముడు పోతుందట. అందుకే ఆంచెలే అగ్గోక వాటుకొచ్చి ఈడ పిరంకు అమ్ముకోవచ్చని ఈ దంద నడుపుతున్నారట. ఇందులో దాదాపు 70 బాక్సుల ఐబీ బ్రాండ్కి సంబంధించి ఐబీ బ్రాండ్, ఇది కూడా దాద్రానగర్ హవేలీ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటిది. ఇది రావడం వల్ల ఇది మనకు గవర్నమెంట్కి సుంకం చెల్లించని మద్యం అంటారు. అక్కడ ఈ వ్యక్తులు ఎవరైతే రవాణాదారులు ఉన్నారో అక్కడ ఇది తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ మనకి తెలంగాణలో ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. అక్కడ రేటు ప్రకారము 70 బాక్సులకి 2,85,600 రూపాయలు ఉంటుంది. మన తెలంగాణ రేటు ప్రకారం చూస్తే 6,38,400 రూపాయలు. అంటే ఇన్నర్ కదా అనుల్లా. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు మన సర్కారోళ్ళు కూడా కడమ రాష్ట్రాలలో అగ్గవ సగ్గవక దొరికేటి లిక్కర్ మాల్ను మనకు పిరంగా అంటగడుతున్నారన్నట్టే. దాన్నే సందుగా చేసుకొని ఇసొంటి స్మగ్లర్లు ఈ తీరుగా రెచ్చిపోతున్నారు. సరే, ఆ ముచ్చట అటు ఉంచితే ఎక్సైజ్ జిల్లా అధికారి తిరుపతి, మెట్టుపల్లి ఎక్సైజ్ పోలీసులు కలిసి మొత్తం 3 అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ బాక్సులు, ఆటో ట్రాలీ, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు రాసుకున్నారు. గడిచిన 20 రోజులలో కదలాపూర్ మండలం కాడ అక్రమంగా తరలిస్తున్న లిక్కర్ను పట్టుకునుడు ఇది 2వ పారట. అంటే ఆబ్కారీ పోలీసులకు తెలిసి కొంత, తెలవక కొంత అక్రమ దందా గట్టిగానే సాగుతున్నదన్నట్టే కదా అనుల్లా.